వెల్కమ్ టు ఈటీ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి శాసనసభ్యులు, బెబ్బులి సంబంధించి సంస్థానానికి సంబంధించి యువరాజు, అట్లాగే రాజకీయాలతో పాటు అప్పటి ప్రజల యొక్క రాజవంశీకులుగా కొనసాగుతూ దాని తర్వాత తరాలు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యం ఏర్పడిన తర్వాత భారతదేశ స్వాతంత్రం వచ్చిన అనంతరం ప్రజాస్వామ్యం ద్వారా ఎన్నో పదవులు అలంకరించి వాళ్ళ నాన్నగారు కావచ్చు, రాజకీయాలంటే ప్రేమతో మక్కువతో ప్రజాసేవ చేయడానికి ముందుకు వచ్చినటువంటి బొబ్బిలి యువరాజు ఆర్వీఎస్ఎస్కేకే రంగారావు గారు అలియాస్ బేబీ నాయన్ గారితో వాళ్ళ ప్రత్యేక ముఖాముఖి. ప్రస్తుతం బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యల మీద, అట్లాగే ఈ 2 సంవత్సరాల్లో ఏ విధమైనటువంటి డెవలప్మెంట్కి అడుగులు వేశారనే విషయాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం. బాగున్నారా? బాగున్నాను సార్. ఎట్లా ఉన్నారు మీరు? ఆల్ వెల్ అండి, థ్యాంక్ యూ. ఎట్లా ఉంది మీ పరిపాలన? మీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు చాలా సంతృప్తినిచ్చిందండి. మేము గెలిచిన వెంటనే ఫస్ట్ ఎన్డీఎల్పీ మీటింగ్లో, ప్రమాణ స్వీకారం అయిన వెంటనే ఎన్డీఎల్పీ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ తరపున ప్రతినిధులు అవాళ్ళ సత్యకుమార్ గారు రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి గురించి చెప్పినప్పుడు చాలా భయం వేసింది. నిజంగా మరి ప్రజలకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చాం, వీటిని ఎలాగ నెరవేరుస్తాం, ఎంతో నష్టపోయింది బొబ్బిలి నియోజకవర్గం, దీనికి నిధులు ఎక్కడి నుంచి సమకూరుస్తాను అని చాలా నాకు మనసులో అయితే చాలా భయం వేసింది. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారి యొక్క కార్యదక్షతతో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాలని గుర్తుపెట్టుకొని వారి వ్యవహార శైలి, వారి పరిపాలనా దక్షత ఉన్నవండి, కేంద్ర ప్రభుత్వం యొక్క సహాయ సహకారాల వల్ల ఇవాళ అనుకున్న దానికన్నా బాగా అభివృద్ధి చేసుకోగలుగుతున్నాం. రాష్ట్రాన్ని అవనివ్వండి, నియోజకవర్గాన్ని అవనివ్వండి. మీకు అనిపించిన మేజర్ 2 yearsలో అచీవ్మెంట్స్ ఏంటి? వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్ అండి, మన పారాది బ్రిడ్జ్ ఏదైతే వేగావతి నది మీద ఉందో అది పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితి నుంచి వచ్చే నెల ట్రాఫిక్ కూడా ఇచ్చే పరిస్థితికి తీసుకొచ్చామండి. ఎందుకు మేజర్ అంటున్నానంటే, ఆ బ్రిడ్జ్ పూర్తి చేయకపోవడం వల్ల మా బ్రదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 2018లో శాంక్షన్ అయిన బ్రిడ్జ్ టెండర్స్ పూర్తిగా 5 సంవత్సరాలు ఒక డైవర్షన్ రోడ్డు తప్ప ఏమీ చేసినటువంటి పరిస్థితి లేదు. అది కూడా అరకొర పనులు చేయడం వల్ల, ట్రాఫిక్ డైవర్షన్ వల్ల, శ్రీకాకుళం జిల్లా నుంచి వస్తున్నటువంటి వెహికల్స్ అవనివ్వండి, మా జిల్లా వెహికల్స్ అవనివ్వండి, ట్రాఫిక్ డైవర్షన్ వల్ల 3 మేజర్ రోడ్స్, 90% ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీలో మేజర్ ఆర్ఎన్బి రోడ్స్ దెబ్బతిన్నాయి. మౌలిక సదుపాయాల విషయంలో బొబ్బిలి నియోజకవర్గం పూర్తిగా నిర్వీర్యమైపోయింది. బొబ్బిలి పట్టణంలో రోడ్లు దెబ్బతిన్నాయి. అది ఇవాళ మనం పూర్తి చేసుకొని 2 రాష్ట్రాలను అనుసంధానం చేసే బ్రిడ్జ్ అది. అది మా తాతగారు ఉమ్మడి రాష్ట్రాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1934లో నిర్మించినటువంటి బ్రిడ్జ్, 5 tons కెపాసిటీ. కానీ ఆ రోజుల్లో నిర్మాణాలు ఎంత బాగుండేవంటే సుమారు 100 టన్నులు బరువు వెళ్ళినా ఏమీ అవనటువంటి పరిస్థితి. ఈ మధ్య 3 సంవత్సరాల క్రితం భారీ వర్షాల వల్ల కొంత కుంగడం జరిగింది. అప్పటి వరకు అయితే చెక్కు చెదరకుండా ఉండేది. కానీ ఇంకా బ్రిడ్జెస్ సమస్యలు ఇంకా ఉన్నట్టున్నాయి. లేదండి, మేము మాట ఇచ్చింది ఇంకొకటి బాడెంగ మండలం గొల్లాది, బాడెంగ మండలం గొల్లాది దగ్గర, అది కూడా వేగావతి నది మీదే. అది గొల్లాది గ్రామానికే కాదండి, బాడెంగ మండలాన్ని బొబ్బిలి పట్టణంతో అనుసంధానం చేసే బ్రిడ్జ్. చీపురుపిల్లి, దత్తిరాజేరు మండలాలు, మెరకముడిదాం మండలం ప్లస్ బాడెంగ మండలం ప్రజలు మన్యం జిల్లాకి వెళ్ళడానికి అనుసంధానం చేసే ముఖ్యమైనటువంటి బ్రిడ్జ్ అండి. అది యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది. మొన్న మాకు ఎమ్మెల్యేస్ ముఖాముఖి మా జిల్లా మీటింగ్లో కూడా దాని ఆవశ్యకతని ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రస్తావించడం జరిగింది. అది అతి త్వరలోనే దానికి జీవో కూడా రాబోతుందన్న విషయం మీకు తెలియజేసుకుంటాం. అంటే పట్టణాభివృద్ధి కోసం బొబ్బిలి అర్బన్ డెవలప్మెంట్ గతంలో కూడా ఉంది, ఇప్పుడు దాని ద్వారా ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయా? మేజర్ బెనిఫిషరీ ఈ 2 సంవత్సరాల్లో బొబ్బిలి పట్టణమేనండి. మా బ్రదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు వెంకయ్యనాయుడు గారి యొక్క చొరవతోని 90 కోట్ల రూపాయలు సువర్ణముఖి నది నుంచి వాటర్ స్కీమ్ శాంక్షన్ అయింది. దాన్ని పూర్తిగా పడుకోబెట్టారు గత ప్రభుత్వం. టెండర్ అయిన దాన్ని కూడా, పైపులు తెచ్చినటువంటి వర్క్ను కూడా దానికి స్టేట్ గవర్నమెంట్ తాలూకు మ్యాచింగ్ గ్రాంట్ కట్టకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఇవాళ వేగావతి నది మీద ఉన్నటువంటి వాటర్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ వాటర్ స్కీమే కానీ పూర్తి అయితే మనకు 20-25 సంవత్సరాలు బొబ్బిలికి తాగునీరు ఇబ్బందులు లేకుండా ఉంది. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే నారాయణ గారు పర్సీవ్ చేసి ఆ గ్రాంట్ని లైవ్లో పెట్టడమే కాకుండా దానికి సంబంధించిన నిధులు శాంక్షన్ అయ్యి 123 కోట్లు శాంక్షన్ చేసి టెండర్స్ ప్రక్రియ కూడా పూర్తి ఇవాళ వర్క్ స్టార్ట్ చేయబోతుంది. అది కాక స్పెషల్ గ్రాంట్ కొన్ని మౌలిక సదుపాయాలకు రీచ్ అడిగితే నారాయణ గారు అడిగిన వెంటనే 2 కోట్ల రూపాయలు ఇచ్చారు. ఆ పనులు ఆల్మోస్ట్ 70% పూర్తి చేసుకున్నాం. తదిమాపు కూడా పూర్తి అవ్వబోతుంది. ఇంకొక మేజర్ అచీవ్మెంట్, వారు బొబ్బిలి మున్సిపాలిటీకి ఆకస్మిక తనిఖీకి వచ్చినప్పుడు ఇలా కొన్ని సమస్యలు చెప్తే
ఒక మేజర్ రోడ్ పూల్బాగ్ రోడ్ ఏదైతే పూల్బాగు బైపాస్ రోడ్ ఏదైతే ఉందో నరకం అనిపించారు ప్రజలు. దానికి 2.5 కోట్లు శాంక్షన్ చేశారు. బొబ్బిలి మల్లమ్మదేవి పార్క్కి ఒక 50 లక్షలు శాంక్షన్ చేశారు. మళ్ళీ మౌలిక సదుపాయాలకి నేను రిక్వెస్ట్ చేస్తే మరో ₹1 కోటి శాంక్షన్ చేశాను. 4 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కాక 15th ఫైనాన్స్ అవ్వనివ్వండి, జనరల్ ఫండ్ నిధులు, బొబ్బిలి మున్సిపాలిటీలో వర్క్ చేయడానికంటే కాంట్రాక్టర్ ఎవరు కూడా భయపడిపోయేవారు, బెంబేలెత్తిపోయేవారు గత పాలక వర్గం ఇచ్చి. కానీ మన గవర్నమెంట్ వచ్చాక మనం నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టి వైసీపీ కౌన్సిలర్సే మార్పు, మేమేం మార్పు కోరుకోలేదు, వైసీపీ కౌన్సిలర్సే ముందుకు వచ్చి మీరు ఎట్టి పరిస్థితిలోని ఈ పాలక వర్గాన్ని ఈ చైర్మన్ మార్చాలని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే మన రాంబారి శరత్ అన్న వ్యక్తి మన తెలుగుదేశం పార్టీ కౌన్సిల్ చైర్మన్ అయ్యాడు. అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది. అన్ని రకాలుగా బొబ్బిలి పట్టణం అభివృద్ధి విషయంలోనే పరిగెడుతుంది. ఇంకొక ముఖ్యమైనటువంటి హామీ ఏంటంటే రోడ్ వైడ్నింగ్, ఏదైతే మార్కెట్ రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్ వైడ్నింగ్ ఏ రోజు మనం చేపడితే దానికి TDR బాండ్లు మంజూరుకి నారాయణ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది. అంటే డిప్యూటీ సీఎం గారు ఏం చేయలేదా? ముమ్మాటికి చేశారు డిప్యూటీ సీఎం గారు, ఎందుకు చేయలేదు? ఇవాళ గ్రామీణ ప్రాంతంలో NREGS ద్వారా అవనివ్వండి, నాబార్డ్ ద్వారా అవనివ్వండి, PMGSY ద్వారా అవనివ్వండి, డిప్యూటీ సీఎం గారి మీద ఒక నమ్మకంతోనే కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి రకాలుగా నిధులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా జల్ జీవన్ మిషన్లో కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి 10% కూడా మ్యాచింగ్ గ్రాంట్ కట్టినటువంటి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇవాళ ఆ గ్రాంట్ని లైవ్లో పెట్టి దానికి కూడా నిధులు తీసుకొచ్చి ప్రతి నియోజకవర్గానికి నిధులు మంజూరు చేయడం జరిగింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో మౌలిక సదుపాయాల విషయంలో NRGS ద్వారా అవనివ్వండి, ఇతరగా నాబార్డ్ ద్వారా అవనివ్వండి, PMGSY ద్వారా అవనివ్వండి, కొన్ని కోట్లాది రూపాయలు ఇంచుమించు బొబ్బిలి నియోజకవర్గంలో సుమారు 80 నుంచి 100 కోట్ల వరకు నిధులు శాంక్షన్ అయ్యి ఇంచుమించు 70% వర్క్స్ కూడా పూర్తయ్యాయని మీకు అది సగర్వంగా నేను పవన్ కళ్యాణ్ గారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ మీకు తెలియజేస్తాను. మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నారు, మౌలిక సదుపాయాల కల్పనకి ఇంతమందితో కలిసి ప్రయాణం చేస్తున్నారు, కానీ సమస్యలు వినతులు మీకు చాలా భారీ క్యూస్ ఉంటాయి. ఎందుకని? ఒకటి, బేబినాయనకి చెప్పుకుంటే బేబినాయన సమస్య పరిష్కరిస్తారని నాకు నమ్మకం. మాకు ఈ ఎమ్మెల్యేతో పాటు నేను మీకు తెలుసు నేను రాజకుటుంబికుడిని. న్యాచురల్గా రాజకీయాలకు అతీతంగా నేను ఎవరు నా గడప తొక్కినా నేను సాయం చేసే పరిస్థితి ఉంది. ప్రభుత్వ నిధులకి అన్నిటికీ నేను వెయిట్ చేయను. తక్షణం కొంచెం లేట్ అవుతుంది, ఇమీడియట్గా చేయవలసిన పని 1 లక్ష 2 లక్షల్లో అయిపోయే పని, ఒక బోర్వెల్ అవ్వనివ్వండి, ఒక పోల్ షిఫ్టింగ్ అవ్వనివ్వండి, చిన్న రోడ్ రిపేర్స్ అవ్వనివ్వండి, 1 లక్ష 2 లక్షల పనులకి నేను ఆగను. సో బేబినాయనకి చెప్తే ఆ సమస్య పరిష్కారం అవుతుంది, ఏ సమస్య అయినా పరిష్కరించగలరు అని ఒక నమ్మకం ప్రజలకు నా మీద అయితే ఉందని నేను భావిస్తాను. ఎందుకంటే నేను ఇతర ప్రాంతాలు ఇతర ప్రదేశాలు చూశాను. గత ప్రభుత్వం మీకు పబ్లిక్ మధ్య దూరం ఏర్పరచడానికి ప్రయత్నం చేసిందా? సామాన్య ప్రజలకి మన వ్యవహార శైలి బట్టి ఉంటుంది. రాజకీయంగా ఒకరినొకరు పనిచేసే సత్తా లేనప్పుడు, అభివృద్ధి చేసే సత్తా లేనప్పుడు, ప్రజల నమ్మకం కోల్పోయినప్పుడు రాజకీయంగా అనేక రకాలైన ప్రయత్నాలు చేస్తారు. కానీ మన వ్యవహార శైలి పర్ఫెక్ట్గా కరెక్ట్గా ప్రజల పట్ల ఉంటే ఎవరు ఏం చేసినా మనకి నష్టం కలగదని నా భావన. మీరు వ్యవహార శైలి గురించి చెప్తే అధికారం వచ్చిన తర్వాత శైలిలో ఏమైనా మార్పు వచ్చిందా మీ దగ్గర? మిమ్మల్ని మీరు ఒకసారి శైలిలో మార్పు అయితే రాలేదండి. నాకు ఒక విపరీతంగా వర్క్ ప్రెషర్ అయితే పెరిగింది. వర్క్ ప్రెషర్ పెరగడం వల్ల ప్రజల మీద నేను సహనం కోల్పోలేదు, కానీ నా వ్యక్తిగత సిబ్బంది మీద అప్పుడప్పుడు, ఎందుకంటే నా చనువు ఉన్న మీకు కోపం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కోపం ప్రజల మీద ఎప్పుడు లేదండి. నాకు కోపం నేను ఏ రోజు కూడా నేను ఎవరి మనసు కూడా బాధ పెట్టడానికి నేను ఎప్పుడు కూడా నచ్చను. నేను చిన్నప్పటి నుంచి కూడా ఎప్పుడు బాధ పెట్టను. కాకపోతే నా వ్యక్తిగత సిబ్బంది, నా PAలు అవనివ్వండి, నాకు అతి చనువు ప్రేమ ఉన్నోళ్ళ మీద ఆ కోపం అనేది, ఆ చిరాకు అనేది అప్పుడప్పుడు వెళ్ళబుచ్చాను తప్ప ఏ రోజు కూడా. అదే వాళ్ళు కూడా అర్థం చేసుకొని, నా మనస్తత్వాన్ని అర్థం చేసుకొని వాళ్ళు కూడా అదే రకంగా నా స్పీడ్తో అందుకొని నాకు పనిచేస్తారు. పట్నంలో ఉన్న ఫ్లైఓవర్ కంప్లీట్ ఎందుకు అట్లా? అదేనండి, పారాది బ్రిడ్జ్ చెప్పింది అదే. పట్నంలో అది కాదండి, బొబ్బిలికి ఒక 7-8 కిలోమీటర్ల ముందు పారాది గ్రామం దగ్గర వేగావతి నది మీద ఉన్నట్టు అది ట్రాఫిక్ ఆగస్ట్ నెలలో మనం ఇవ్వబోతున్నాం. అదే మీకు చెప్పాను, అదే ఇవ్వబోతున్నారు. అంటే పైన కూడా పనులు కంప్లీట్ అవుతున్నాయి, పూర్తయిపోతుంది. ట్రాఫిక్ మేము ఇచ్చేస్తాం. ఫార్మల్ ఓపెనింగ్ ఒక 1 మంత్లో పెట్టుకుంటాం. 1 మంత్లో పెట్టుకుంటారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, డైవర్షన్ లేకుండా ఆగస్ట్ నెలలో 80% ట్రాఫిక్ అందిస్తారు. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు
ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. మీరు అన్నారు మౌలిక సదుపాయాల కల్పన. బొబ్బిలి పట్టణం కావచ్చు, బొబ్బిలి నియోజకవర్గం ఎందుకు ఇంకా వెనకబడి ఉంది, లేదంటే అభివృద్ధి చెందుతూ ఉందా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత? 14-19 కావచ్చు, 100% అభివృద్ధి చెందుతుంది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఇవాళ మీకు బొబ్బిలి గ్రోత్ సెంటర్ ఉంది, APIC గ్రోత్ సెంటర్. దానికి కూడా ఒక బ్రహ్మాండమైనటువంటి ఫ్యాక్టరీ, బెర్రీ ఆలైస్, మొన్నే జీవో కూడా రావడం జరిగింది, అది కూడా రాబోతుంది. ఈ ప్రభుత్వంలో ఈ పాలకులతో మనకు ఒత్తిడి ఉండదు, మన వ్యాపారాలు కొనసాగించుకోవచ్చు అనేటువంటి భావనతో ఇంకా కొత్త వాళ్ళు కూడా వస్తున్నారు. మరొక మన కొత్త గ్రోత్ సెంటర్ సంబంధించి ఒక కంపెనీ కాదు కదా, వివిధ కంపెనీలు రావాల్సిన ల్యాండ్ కూడా అవైలబిలిటీ ఉండాలి కదండి. ఇప్పుడు చాలా మంది నాకు వచ్చి కలిసారు ఈ 2 సంవత్సరాల్లో. వాళ్ళకి ల్యాండ్ ఇంచుమించు ఒక్కొక్కరికి 400 acres, 500 acres, 1000 acres కావాలి. అంత బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అంత ల్యాండ్ లేదండి. ఒక 5 acres, 10 acres ఇవ్వడానికి ల్యాండ్ ఉంది తప్ప hundreds of acres ఇవ్వడానికి ల్యాండ్ లేదు. ఇది కూడా స్పెషల్గా ఒకరికి అలాట్ చేసిన ల్యాండ్ని క్యాన్సిల్ చేసి ఒక 90 acres ఇవ్వడం వల్ల ఈ ఇండస్ట్రీ కూడా కొత్తది, బెరీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉంది, ఎక్స్పాన్షన్, కొన్ని మినీ స్టీల్ ప్లాంట్ అనేది రాబోతుంది. అదేవిధంగా కొట్టెక్కి దగ్గర, రామభద్రపురం అన్న కొట్టెక్కిలోని MSME పార్క్లో ఒక కొత్త పామాయిల్ ఫ్యాక్టరీ, అది కూడా మంజూరు అవబోతుంది. నాల్కోలో కూడా అక్కడ ఒక యూనిట్ని సెటప్ చేయడానికి యాక్టివ్గా, అదే ల్యాండ్ అగైన్ ఇస్ ఎ కాన్స్టెంట్. వాళ్ళకి ఇంచుమించు 1000 నుంచి 1500 ఎకరాలు అవసరం. అక్కడ మా దగ్గర 300-400 ఎకరాలే ఉంది. ఇంకేమైనా ల్యాండ్ మనం ఇవ్వగలము అని అన్వేషణ కూడా జరుగుతుంది. ఒకవేళ నాల్కో కానీ వస్తే అక్కడికి ఇట్ విల్ బి అ గేమ్ చేంజర్ ఫర్ మై కాన్స్టిట్యున్సీ. ఓకే, అంటే యువతకు ఉపాధికి సంబంధించి సిచ్యువేషన్ ఏమైనా మారిద్దా? ఏమంటే అడుగులు పడుతున్నాయి. రాత్రికి రాత్రి ఇది మాయాబజార్ సినిమాలోని ఎస్వి రంగారావు గారు లాగా మాయ చేసి మనం అభూత కల్పన అయితే సృష్టించలేం. కానీ పెట్టుబడులు వస్తున్నాయి. ఉత్తరాంధ్ర ప్రాంతంలో భోగాపురం ఎయిర్పోర్ట్ అవ్వనివ్వండి, లేకపోతే నక్కపల్లి ప్లాంట్ అవ్వనివ్వండి, ఇవన్నీ కూడా ఇప్పుడే కార్యరూపం దాల్చుకున్నాయి. అవన్నీ భోగాపురం ఎయిర్పోర్ట్ ఆఫ్ కోర్స్ పూర్తి అయిపోయింది. ఉత్తరాంధ్ర ప్రాంతానికి కొన్ని వేలాది ఉద్యోగాలు ఇచ్చే ప్లాంట్ అది, ఎయిర్పోర్ట్ అది. సబ్సిడీస్ దానికి అనుబంధ విభాగాలు అవనివ్వండి, దాని మీద ఆధారపడినటువంటి యూనిట్స్ వల్ల అవనివ్వండి, వ్యాపారం వల్ల అవనివ్వండి, కొన్ని వేలాది కుటుంబాలకి ఉపాధి కల్పించబోతుంది. అది ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇన్ ద ఫెదర్ ఇన్ ద క్యాప్ ఆఫ్ ఉత్తరాంధ్ర. అది ఉత్తరాంధ్రకి ఒక మణిమకుటంగా నిలవబోతుంది, అందులో ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా నక్కపల్లి స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, ఇవన్నీ కూడా పూర్తయ్యాక తప్పకుండా వేలాది మంది కుటుంబాలకి ఉపాధి కలుగుతుందని దాని మీద ఏమాత్రం కూడా అనుమానం లేదు. అంటే గ్రోత్ ఇండస్ట్రీస్ కావచ్చు, గ్రోత్ కారిడార్ కావచ్చు, రైతులకు సంబంధించి అన్ని సమస్యపోయాయా? భూములు ఇచ్చిన రైతులకు రావాల్సిన నష్టపరిహారాలు కావచ్చు, అవన్నీ భూములకి ఇచ్చినటువంటి రైతులు సమస్య పరిష్కారం అయ్యాయి, కానీ పొల్యూషన్తో మాత్రం చాలా బాధపడుతున్నారు. ప్రత్యేకించి బొబ్బిలి గ్రోత్ సెంటర్ చుట్టూరు మెట్టవలస, ఎంబూర్జి వలస, పనుకు వలస, కొత్తపెంట, గొర్రెల సీతారాంపురం, గుంతోట వలస, బొబ్బిలి గ్రోత్ సెంటర్ని అనుసరించున్నటువంటి గ్రామాలు ఇవన్నీ. నారాయణప్ప వలస, కాసింద్ర వలస. ఇక్కడ మాత్రం పొల్యూషన్ ప్రాబ్లం చాలా ఎక్కువ ఉందని మాత్రం ప్రజలు కంప్లైంట్ చేస్తున్నారు. పనుకు వలస అన్న గ్రామంలోని, బుర్జు వలస అన్న గ్రామంలోని అయితే గ్రౌండ్ వాటర్ కలుషితం అయిపోయిందని కూడా కంప్లైంట్ చేస్తున్నారు. అది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకొకటి ఏంటంటే లోకల్ ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు ఇంత కష్టపడి భూములు రైతులు ఎందుకు ఇచ్చారు? మా ఇంట్లో మాలాగా మట్టి పిసుక్కొని బతకూడదు, ఎండనక వాననక బురదలోని మాలా కష్టపడకూడదు మా పిల్లలు, ఒక మంచి గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఉండి కుటుంబాన్ని పోషించాలన్నట్టు సత్సంకల్పంతో రైతుల వల్ల కారు చౌక ధరకి బేరం ఆడకుండా భూములు ఇవ్వడం జరిగింది. లోకల్ ఎంప్లాయ్మెంట్ ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వల్ల, ఎక్స్పర్టీస్ వల్ల మెజారిటీ ఆఫ్ ద ఫ్యాక్టరీస్ ఉత్తరాఖండ్ నుంచి, ఒరిస్సా నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి లేబర్ని తీసుకొచ్చి పనిచేసే పరిస్థితి. దాన్ని కొంత మార్పు చేద్దాం. ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ గవర్నమెంట్ ఇస్తుంది, అనేక రంగాల్లో స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చింది. మేమేమంటున్నామంటే లోకల్ లేబర్ని తీసుకోవాలనేటువంటిది మా వాదన ఒకటి. 2, ఈ పొల్యూషన్ మీద ఒక హై లెవెల్ రివ్యూ కూడా పెడుతున్నాం. కలెక్టర్ గారు, ఇండస్ట్రీస్ మినిస్టర్ భరత్ గారు, MSME మినిస్టర్ గారు కొండపల్లి శ్రీని గారు, మేము ఇండస్ట్రీస్ అందరితో పెట్టి దీన్ని ఇమీడియట్గా
ఏదో ఒక రకంగా మనం ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్ని పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకొని అతి త్వరలోనే హై లెవెల్ మీటింగ్ జరగబోతుందని తెలియజేస్తాం. మీటింగ్ జరిగింది, దాని తర్వాత దానికి ఏమైనా పరిష్కారం చూపిస్తారా? 100% చూపిస్తాం. ఇప్పుడు ఏంటంటే తెల్లవారితో ఒకరి మొహం చూడాలి. నాకు నా నియోజకవర్గ ప్రజల మధ్యన ఒక ఎఫెక్షన్, ఒక బాండింగ్ ఉంది. నేనేదో మీటింగ్ పెట్టి దానికి ఇది కాదు కదా. వీ హ్యావ్ టు పుట్ అ ఫుల్ స్టాప్ టు ద పొల్యూషన్. అంటే ఇదేదో ఈ జనరేషన్తో కాదు కదండి, మా తర్వాత జనరేషన్ కూడా. రేపు ఆ గ్రామాలు ఎఫెక్ట్ అయ్యి రేపు బొబ్బులు ఎఫెక్ట్ అయిపోయి బొబ్బులు పట్టణం ఎఫెక్ట్ అవుతుంది. మంచినీరే పూర్తి స్థాయిలో కలుషితం, చాలా గ్రౌండ్ వాటర్ బోర్వెల్స్ కూడా కలుషితం అయ్యాయని గ్రామస్తులు కంప్లైంట్ చేసినట్టు పరిస్థితి. సో తప్పకుండా దాని మీద ఒక కార్యాచరణ అంటూ లేకపోతే, అంటే జిల్లాలకు ఒక MSME పార్క్లు అని చెప్పి ప్రకటించి ముందుకెళ్తుంది గవర్నమెంట్. ఇది ఏమైనా కార్యాచరణ పూర్తి స్థాయిలో అవుతుందా మీ గవర్నమెంట్ టైంలోనే, లేదంటే నెక్స్ట్ గవర్నమెంట్ టైంకి? 100% మా బొబ్బిలి నియోజకవర్గం సంబంధించిన MSME పార్క్లోనైతే అతి త్వరలోనే పామాయిల్ ఫ్యాక్టరీ ఏదైతే గర్విడ్లో ఉండేదో వారే బొబ్బిల్లోని పెడుతున్నారు. అది అతి త్వరలోనే పనులు కూడా స్టార్ట్ అయ్యి రైతులకు కూడా అందుబాటులో వస్తుందని మీకు తెలియజేసుకుంటున్నాను. 1 సంవత్సరం 2 సంవత్సరాలు. 2 సంవత్సరాలు. అంటే మౌలిక సదుపాయాలతో పాటు వైద్యానికి సంబంధించి ఏంటి సిచ్యువేషను? వైద్యానికి ఇంకా పూర్తి స్థాయిలో అక్కడ అందుబాటులో రావట్లేదు. వైద్యులు కావచ్చు, సదుపాయాలు కావచ్చు, మెషినరీ కావచ్చు, టెక్నికల్గా ఇంకా ముందుకు వెళ్ళలేకపోతుంది. మరి దాన్ని ఎట్లా అధిగమిస్తారు? బొబ్బిలి మా డాక్టర్స్ టీం ఎంత గొప్పదంటే, బొబ్బిలి నియోజకవర్గం నుంచే కాకుండా బయట మండలాల నుంచి కూడా, అంటే బల్జిపేట, సీతానగరం, మక్కువ నుంచి కూడా వచ్చి వైద్యం చేయించుకునే పరిస్థితి. బొబ్బిలి వరకు అయితే కొంతలో కొంత మాకు ఉన్నటువంటి సదుపాయాలు సరిపోతాయి. కానీ ఇప్పుడు బయట తాకిడి కూడా ఉండడం వల్ల ఇప్పుడు వచ్చి కష్టంతో పురుడు నొప్పితో వచ్చిన పేషెంట్ భరించలేని నొప్పితో వచ్చినప్పుడు మీరు మా నియోజకవర్గం కాదు, మా ఏరియా కాదు, మీరు పార్థపురం వెళ్ళండి, సాలూరు వెళ్ళండి అని మేము చెప్పలేము కదా. చెప్పలేరు. ఇక్కడికి మా డాక్టర్స్ మీద నమ్మకంతో ఒకళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి వైద్యం, అందరికీ వైద్యం అందించవలసి, వైద్యం నారాయణ హరి అన్నారు, వైద్యం అందించవలసిన బాధ్యత మన అందరి మీద ఉంది. బొబ్బిలికి మంజూరైనటువంటి 100 బెడ్ హాస్పిటల్ నిధుల్ని కిందటి గవర్నమెంట్లో బయట నియోజకవర్గాలకి తరలించిపోవడం జరిగింది. అది ఏ నియోజకవర్గం ఏంటనేది నేను ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. 100 బెడ్ హాస్పిటల్ నియోజకవర్గానికి ఒక 100 బెడ్ హాస్పిటల్ అనేది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్. చేద్దామనేటువంటి ప్లానింగ్ జరుగుతుంది. అది అతి త్వరలోనే జరుగుతుంది. మనం ఉన్నటువంటి సదుపాయాలతోని CSR ఫండ్స్తో సుమారు 30 లక్షల రూపాయలు CSR ఫండ్స్తోని మీద ఇంకొక ఫ్లోర్ కట్టి ఇప్పుడు ఉన్నటువంటి 30 బెడ్స్కి మరొక 30 బెడ్స్ని అందుబాటులోకి తేగబోతున్నాం. దానికి సరిపడా ఆల్రెడీ నేను హెల్త్ మినిస్టర్ గారితో అవ్వడమండి, చక్రధర్ బాబు గారితో ఆల్రెడీ మాట్లాడాను. ఆ బిల్డింగ్ వన్స్ ఇట్ స్టార్టెడ్ కంప్లీట్ అయిన వెంటనే దానికి సరిపడా ఎక్విప్మెంట్ కూడా, వసతి కల్పించినంత మాత్రం సరిపోదు కదా, దానికి సరిపడా బెడ్స్, ఆక్సిజన్, స్టాఫ్, ఇవన్నిటికీ కూడా నేను మాట తీసుకొని ఉన్నాను. అది మంజూరు చేయడం బొబ్బిలి వరకు. బాడంగి హాస్పిటల్ ఆల్రెడీ, బాడంగి CHC ఏదైతే ఉందో అది ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. చిన్న చిత్తగా ఒక 10% వర్క్సే పెండింగ్లో ఉన్నాయి. అది పూర్తి అయిపోతే ఇంచుమించు 2 మండలాల ప్రజలకి బాడంగి CHC అనేది చాలా మంచి సేవలు అందించే హాస్పిటల్గా తయారవుద్దని మీకు తెలియజేసుకుంటాను. అంటే మిగతా సంబంధించి విద్యకు సంబంధించి పరిస్థితి ఏంటి? విద్యకు సంబంధించి ఇంతకుముందు రాజా కాలేజ్, సంస్థాన హై స్కూలు ఎయిడెడ్ కాలేజెస్గా స్కూలింగ్ విషయంలో అంత ఇబ్బంది లేదు. కానీ బొబ్బిలికి ఒక గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. కానీ దాన్ని కూడా మేము యాక్టివ్గా పర్స్యూ చేస్తున్నాం. ఇనిషియల్గా నేనేం చెప్పానంటే, ఏదైతే మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్, MJP స్కూల్ ఏదైతే బొబ్బిల్లో ఉందో దాన్ని అట్లీస్ట్ జూనియర్ కాలేజ్ కింద 10th వరకు ఉంది కాబట్టి జూనియర్ కాలేజ్ వరకు అప్గ్రేడ్ చేయమని నేను అడగడం జరిగింది. దాన్ని యాక్టివ్గా గవర్నమెంట్లో యాక్టివ్ నేను పర్స్యూ చేస్తున్నాను. అది అతి త్వరలోనే నేను దానికి శాంక్షన్ తెప్పించుకోగలన నమ్మకం నాకుంది. నేను దాన్ని పర్స్యూ చేస్తున్నాను. ఒకటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అనేది బొబ్బిలికి అవసరం అన్నటువంటిది చాలామంది విద్యార్థులు, పేద విద్యార్థులు నన్ను రిక్వెస్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వడం, అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. లోకేష్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అది కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా అది మంజూరు చేయడం జరుగుతుందని మీకు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బొబ్బిలి రెసిడెన్షియల్ స్కూల్ ఏదైతే ఉందో, రెసిడెన్షియల్ స్కూల్కి ఇంచుమించు 4.5 నుంచి 5 కోట్ల రూపాయలకి నేను ప్రపోజల్స్ ఇవ్వడం జరిగింది లోకేష్ గారికి. అది అతి త్వరలోనే శాంక్షన్ అవ్వబోతుంది. దాని విషయం ఆల్రెడీ డీటెయిల్డ్ ఎస్టిమేట్ వేసి పంపించమన్నారు. అది అతి త్వరలోనే జీవో రిలీజ్ అవ్వద్దని తెలియజేసుకుంటున్నాను. ఈ 2 సంవత్సరాల్లో విద్యకి సంబంధించి మౌలిక సదుపాయాల విషయంలో అవ్వనివ్వండి, ఇతర సంబంధించి ఇంచుమించు ఒక 40 నుంచి 50 కోట్ల రూపాయల వరకు ఈ 2 సంవత్సరాల్లోనే బొబ్బిలి నియోజకవర్గంలో అడిషనల్ క్లాస్ రూమ్స్ కావనివ్వండి, ఫర్నిచర్ కావనివ్వండి, ఇతర మౌలిక సదుపాయాలు కావనివ్వండి ఖర్చు పెట్టడం జరిగిందని మీకు నేను తెలియజేసుకుంటాను. అంటే ఈ 15 సంవత్సరాల నుంచి బొబ్బిలి నుంచి
ఎన్నుకోబడ్డ వ్యక్తులు ఎవరైనా, ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? 2004, 2009, 2014 మా బ్రదర్ ఎమ్మెల్యేగా పనిచేశారండి. అప్పుడే బ్రదర్ మినిస్టర్గా కూడా చేయడం జరిగింది. తర్వాత 2019లోని నేను ఎవరి మీద అయితే గెలిచాను, సమ్మెగ వెంకట చిన్నప్పలాడి గారిని 2019 నుంచి 24 వరకు వారు శాసనసభ్యులుగా వారు సేవలు అందించడం జరిగింది ఈ నియోజకవర్గం. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRTA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్, పొన్నూరు. మన నియోజకవర్గం నుంచి వేరే రంగాల్లో నిష్ణాతులుగా ఎదిగిన ప్రముఖులు ఎవరైనా ఉన్నారా? వైద్య రంగంలో అనేక మంది ఉన్నారండి. మన నియోజకవర్గంలో వైద్య రంగంలో అనేక మంది ఉన్నారు. అదేవిధంగా మన బొబ్బిలి వేన ఏదైతే అది ఓకే, అది ఓకే. మిగతా అంశాలు ఇంకెవరన్నా ప్రముఖులు, ఎవరైనా వ్యక్తులు ఇక్కడి నుంచి ఎదిగిన ప్రముఖులు మళ్ళీ స్వస్థలానికి ఏదైనా చెయ్యాలని ముందుకు వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారా? అనేక మంది. ఇప్పుడు బొబ్బిలి వేణుగోపాల స్వామి రథోత్సవం చేపడదామని తలపెట్టాం. అది ఎప్పుడో 90 సంవత్సరాల క్రితం ఒక చిన్న నెహ్రూ గారు అపార్థం చేసుకోవడం వల్ల అది డిఫరెంట్ స్టోరీలండి. తలపెట్టినప్పుడు ఒక సోషల్ మీడియా ద్వారా నేను ఒక పిలిపిచ్చాను. దాతలు ఎవరైతే ఉన్నారో దీనికి 40 లక్షల వరకు ఖర్చు అవుతుంది. ఇది మా ఫ్యామిలీ చేయలేక కాదు, ఇది ఒక చారిత్రక ఘట్టం కాబట్టి అందరు ఉండాలటువంటిది నా చేయి కలిపితే అది నా ఆకాంక్ష అని మా గురువుగారు చెప్పారు. చిన్నజీర స్వామి గారు నా గురువుగారు. వారు ఏం చెప్పారంటే, ఎప్పుడు కూడా నీకు స్తోమత ఉన్న 10 మందిది కలిపితే ఆ పుణ్యం అందరికీ దక్కుతుంది, అందరికీ అవకాశం కల్పించని మా గురువు గారు మాకు చెప్పారు. ఆ పిలుపునిచ్చినప్పుడు 40 లక్షలు అవసరమైంది, 1,04 లక్షలు, 1,05 వరకు కలెక్ట్ అయింది 1 monthలో. అప్పుడు అనేక మంది ప్రముఖులు ఎవరైతే బొబ్బిల్లో ఉన్నారో వివిధ రకాల ప్రముఖులు నాకు టచ్లోకి వచ్చారంటే, ఇప్పుడు వెంటనే మీరు అడిగి చాలా మంది చూడాలి. వివిధ రంగాల్లో రాణిస్తున్నటువంటి వారు, ప్రభుత్వ ఉద్యోగాల్లో అవనివ్వండి, ఆర్మీలో అవనివ్వండి, ఇతర వ్యాపారాల్లో అవనివ్వండి, రాణిస్తున్నటువంటి వారు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. బొబ్బిలితో సత్సంబంధం ఉన్న వాళ్ళు ఇంత మంచి పొజిషన్లో ఉన్నారని ఆ రోజు కూడా తెలుసుకోవడం జరిగింది. ఎప్పుడు కూడా ఒక మంచి కార్యక్రమంకి విజయవాడలో ఫ్లడ్స్ అయినప్పుడు నేను ఒక పిలిపిచ్చాను. అందరం కూడా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్కి మనం కాంట్రిబ్యూట్ చేయాలంటే 1 monthలో ఇంచుమించు 74 లక్షలు మేము కలెక్ట్ చేసి ముఖ్యమంత్రి గారికి చెక్ ఇవ్వడం జరిగింది. సో ఒక మంచి పని చేయడానికి ఎప్పుడు కూడా ఒక మంచి ఉద్దేశంతో, సదుద్దేశంతో చేస్తాం, ఒక మంచి మనసుతో ప్రజలు ఎప్పుడు కూడా చేస్తున్నారు. కానీ అంటే మీరు బొబ్బిలి రాజవంశస్థులు, వాటికి సంబంధించి ఎట్లా ఉన్న పెట్టే గుణం కానీ తీసుకునే గుణం కాదంటారు. అలాంటి మీ మీద భూములకి సంబంధించి మీ అనుచరులు ఇంకోళ్ళు కబ్జా చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు, ఇట్లాంటి వార్తలు లేకపోతే నాయకురాళ్ళు మీకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడినప్పుడు 100% మీ స్పందన? చాలా మంది షర్మిల గారు నాకు ఫోన్ చేసినప్పుడు నన్ను ఫోన్ ఎత్తొద్దని చెప్పారు. మీకు చేస్తే మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడాలి అని నేను ఎత్తాను. ఇప్పుడు ఎవరైతే అది కోర్టులో ఉంది, అది లోకాయుక్తలో ఉంది కాబట్టి నేను ఎక్కువ మాట్లాడకూడదు, కానీ ఎవరైతే ఆ భూములు మేము వాళ్ళ భూములు ఏదో మేము లాక్కున్నామని కాదు, వాళ్ళు ఒకసారి గుండెల మీద చేసుకోవాలి. ఎవరో కొంతమంది బ్రోకర్లు వాళ్ళని తప్పుదోవ పట్టించి మీరు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేసి వాళ్ళకి సంబంధం లేని భూములు, వాళ్ళ సర్వే నెంబర్ వేరు, మా ఆధీనంలో భూముల సర్వే నెంబర్ వేరు, యాజ్ పర్ ప్రొసీజర్, యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. ఇప్పుడు అంతా ఏమండి, ఈ రోజుల్లోని రెవెన్యూ రికార్డులు తారుమారు చేయడం అంత ఈజీ కాదు. అది ఎవరైనా పేగలు ఎగిరిపోతాయి ఉద్యోగరీత్యా. అలాంటిది కలెక్టర్ గారు, జేసీ గారు, తహసీల్దార్ గారు ఆఫ్టర్ థరో ఎగ్జామినేషన్ CCL స్టేట్ లెవెల్ వరకు వెళ్ళి ఆ భూములన్నీ కూడా బొబ్బిలి రాజులవే, మా ముగ్గురు అన్నదమ్ములవే అని ఇవ్వడం జరిగింది. కొంతమంది బ్రోకర్స్, కొంతమంది డబ్బులుకి కావాల్సినటువంటి వ్యక్తులు డబ్బులు స్వార్థంతోనే ఎవరైతే ఆ భూమి గల్లో వేరే భూమి ఉందో అది ఇందిరమ్మ కాలనీకి ఎప్పుడో ఇచ్చారు, పట్టాలు ఇచ్చి 2 సంవత్సరాలు అయ్యి, దాన్ని వాళ్ళని తప్పుతో పట్టించి మీరు వాళ్ళ మీద పేపర్లు ఇస్తే ఎంత పిలిచి మీకు ఎంతో కొంత డబ్బు ఇస్తారని అంటారు. ఎంతో మందికి లక్షల కోట్లు నేను దానం చేశాను. నాకు దానం చేయడం పెద్ద సమస్య కాదు, కానీ నేను ఒకవేళ పిలిచి వాళ్ళతో డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకుంటే నేను తప్పు చేసినట్టే. నా భూమికి నేను వేరే వాళ్ళతో డబ్బు ఇచ్చి సెలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి? నిజం ఎప్పుడు కూడా దొంగతనం దాగదండి. తప్పు చేస్తే ఎప్పుడు కూడా మనం శిక్షార్హులు. తప్పు చేస్తే, పాపం చేస్తే వచ్చే జన్మలో అనుభవిస్తామని అనేవారు. ఇప్పుడు కలియుగంలోని ఈ జన్మలోనే అతి త్వరలోనే అనుభవిస్తాం.
అంతే. తప్పు చేసినోడు ఎవడు కూడా శిక్షార్హులకి అతీతులు కాదు. తప్పకుండా ఆ దేవుడు భగవంతుడు అంటూ ఉన్నాడు, న్యాయం. మీకు పాప భీతి ఉందా? అయితే 100% పాప భీతి ఉంది. నేను కర్మఫలం నేను 100% నేను నమ్ముతాను, అందులో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అండ్ మీకు ఇవాళ చెప్తున్నాను, ఎవరైనా తప్పు చేస్తే వచ్చే జన్మలో కాదు, ఈ జన్మలో అతి త్వరలోనే మనం అనుభవిస్తాం. మీ వెనక, మీ మీద ఆరోపణలు వెనక ఎవరైనా ఉన్నారంటారు? ఒకళ్ళిద్దరు బ్రోకర్స్ ఉన్నారండి, నన్ను అప్రోచ్ అయ్యారండి. ఎందుకు వాళ్ళకి ఎంత వాళ్ళ భూమి మీకు సంబంధం లేదని తెలుసు, కానీ ఏదో డబ్బు ఆశపడుతున్నారు, మీరు ఇచ్చిందంటే నా భూమికి నేను డబ్బు ఇవ్వాల్సిన అవసరం ఏంటి? నా క్యారెక్టర్ని, బొబ్బిలి రాజకోట క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి ప్రయత్నం అనేది అంతా చేశారు. నా భూమికి నేను డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకోవాల్సిన అవసరం, దౌర్భాగ్యం, కర్మ నాకు పట్టలేదు. అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి డబ్బు ఇస్తే వీళ్ళు ఎంత కొంత అందులోని వాటాడుదాం అనుకున్నారు. వాళ్ళు పప్పులు మన దగ్గర ఉడకలేదు, ఏం చేస్తారు చేసుకోనండి, దానికి ఏముంది. మీ హయాంలో ఈ 2 yearsలో గృహాలకు సంబంధించి ఏంటి అప్డేట్? గృహాలకు సంబంధించి ఆల్రెడీ ఏంటంటే పాత బిల్లులు ఏవైతే గవర్నమెంట్ వైసీపీ టైం మంజూరైనటువంటి జగనన్న కాలనీస్ కావనివ్వండి, అప్పుడు మంజూరైనటువంటి ఇళ్ళకి బిల్లులు చెల్లించడం జరిగిందండి. ఏదైతే అర్హుల లిస్ట్ ఏదైతే ఉందో అది మొన్నే రావడం జరిగింది. కొన్ని అర్హులు, కొంతమంది అర్హత ఉన్న వాళ్ళు కొన్ని టెక్నికాలిటీస్ వల్ల కొంత మిస్ అవ్వడం జరిగింది. దాన్ని రీసర్వే కూడా అతి త్వరలోనే గృహాలు మంజూరు అవుతాయని మీకు తెలియజేస్తాం. సుమారు ఎంతమందికి బొబ్బిలి నియోజకవర్గం సంబంధించి ఇంచుమించు 5,500 నుంచి 6,000 ఇళ్ళ వరకు రావడానికి అవకాశం. 5,000 నుంచి 5,500 నుంచి 6,000. ఎంత రిక్వైర్మెంట్ ఉంది? అర్హుల లిస్టు 5,500కి వచ్చిందండి. ఎంతమంది పెట్టుకున్నారు? ఒక 500 మంది వరకు అర్హులు కోల్పోయారు. కొన్ని గ్రామాల్లో కొంత సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి, మీకు రామభద్రపురం మండలం ఆర్చింతల వలస ఒక ట్రైబల్ హ్యామ్లెట్ ఉంది, 178 మంది అప్లై చేసుకున్నారు. 178 మంది అనర్హులుగా తేలారు. అంటే ఇప్పుడు AI టెక్నాలజీ వాడి మ్యాపింగ్ చేశారనమాట. ఓకే. ఇప్పుడు మీకు సింపుల్ ఎగ్జాంపుల్ అండి, ఒక ఇంట్లోని 3 కుటుంబాలు 10 మంది ఉంటున్నారు. పెద్ద ఇల్లు ఉన్నది ఏంటంటే ఒక ఫ్యామిలీకి సరిపడి ఇల్లు. అది ఆ ఇల్లు చూసి ఫ్యామిలీ పెరిగింది, కానీ ఆ ఇల్లు చూసి ఇది ఎగ్జిస్టింగ్ హౌస్ కాబట్టి వీళ్ళకి శాంక్షన్ అక్కర్లేదని ఎలిజిబిలిటీ లిస్ట్లో పెట్టారు. అలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇబ్బంది అయ్యి మాన్యువల్గా సర్వే చేయమని మనం DRC మీటింగ్లో అనేక మంది శాసనసభ్యులు కోరడం జరిగింది. అది అతి త్వరలోనే చేస్తాం. అంటే అక్రమ నిర్మాణాలకు సంబంధించి ఏమైనా ఉన్నాయంటారు? అక్రమ నిర్మాణాలు అయితే నా దృష్టిలోనైతే ఏమి లేవండి. ఒకవేళ నిజంగా ఏమైనా ఉంటే నేను దాని మీద తప్పకుండా యాక్షన్ తీసుకుంటాను. పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా నియమించడం మీరు ముందు పెట్టిన పేరా, లేదంటే ప్రభుత్వం ఆ పేరుని సజెస్ట్ చేసిందా? నేనైతే వారికి ఎమ్మెల్సీ అడగమని చెప్పాను. వారికి ఎమ్మెల్సీ ఇమ్మనమని అడిగానండి. టెంట్ లక్ష్మణ్ గారికి ఎమ్మెల్సీ ఇమ్మనమని అడిగాను. ఎందుకంటే ఆయన ఒక ఎక్స్-ఎమ్మెల్యే, వారి ఫాదర్ 5 times ఎమ్మెల్యే, తెంటు జయప్రకాష్ గారు. మైన్ ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్ కూడా చేశారు. వారి తాతగారు కీర్తిశేషులు తెంటు లక్ష్మణ్ గారు, అంటే మా తాతగారితో సమకాలికులు. వారు 2 సార్లు శాసనసభ్యులుగా ఈ ప్రాంతానికి సేవలు అందించడం జరిగింది. శంకరావం సభలో లోకేష్ గారు కూడా నేను తెంటు లక్ష్మణ్కి తగు న్యాయం చేయలేకపోయాను, తప్పకుండా చట్టసభల్లోకి నేను తీసుకెళ్తానని లోకేష్ గారు బొబ్బిలి నియోజకవర్గ శంకరావం సభలో వారు ఆన్ స్టేజ్ వేలాది మంది సమక్షంలో. మీకు ఆయనకి ర్యాప్ ఎలా ఉంటుంది? మేము చాలా కంఫర్టబుల్గా ఉంటామండి. ఏ పొరపచ్చులు మాకు లేవు. నాకు ఏ సహాయ సహకారాలు కావాల్సిన ఆయన అందిస్తారు, ఆయనకి ఏ సహాయ సహకారాలు కావాలో నేను అందిస్తాను. బుడా చైర్మన్ అనేది నేను ప్రపోజ్ చేయలేదండి. నేను వారికి ఎమ్మెల్సీ ఇవ్వాలని నేను అడిగాను, కానీ ప్రభుత్వం అందాక ఎమ్మెల్సీ కొంచెం తక్కువ ఉన్నాయి కాబట్టి 3 పార్టీల మీద ఇది ఉంది కాబట్టి తాత్కాలికంగా బుడా చైర్మన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. రేపు తప్పకుండా ఆయనకి ఒక గౌరవప్రదమైనటువంటి పదవి రావడానికి తెలుగుదేశం పార్టీ మా అధినాయకులు తప్పకుండా సహకరిస్తారని నేను నమ్ముతున్నాను. నా వంతు కృషి కూడా వారి విషయంలో ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. అంటే రాజకీయాలకు సంబంధించి ఇంత పనిచేస్తూ ఉన్నారు, ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ మీకు కనిపిస్తుందా? కనిపిస్తుందని నేను, అది మీరు కొనుక్కోవాలి. మీకు కనిపిస్తుంది? నాకైతే నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఒకరోజు ఆఫీస్లో ఉన్నా, నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చూపిస్తున్నటువంటి ప్రేమానురాగాలు అవనివ్వండి, వస్తున్నటువంటి సంఖ్య, హాజరవుతున్నటువంటి సంఖ్య, బేబినాయన గారికి చెప్పుకుంటే సమస్య పరిష్కారం అవుద్ది, బేబినాయన గారికి చెప్పుకుంటే మనకు మంచి జరుగుతున్నటువంటి ఆకాంక్షతోని, నమ్మకంతోని ప్రజలు నా దగ్గరికి వస్తున్నారు తప్ప, ఒకవేళ నేను నిజంగా సమస్యలు పరిష్కరించకపోతే నా దగ్గరికి ఎవరు రాకపోదురు కదా. పొన్నూరు పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారి శుభవార్త. ఉయ్యూరు కన్స్ట్రక్షన్స్ వారు గరుడాద్రి టవర్స్ ద్వారా మీ స్వంత ఇంటి కలను నిజం చేయనున్నారు. మా గరుడాద్రి టవర్స్ నందు 1185, 1195 స్క్వేర్ ఫీట్ 2 BHK ఫ్లాట్స్ అందుబాటులో కలవు. విశాఖ స్టీల్, అల్ట్రాటెక్ సిమెంట్ మరియు బ్రాండెడ్ మెటీరియల్ తో నిర్మాణం. CRDA అప్రూవల్ మరియు రెరా రిజిస్ట్రేషన్ తో నిర్మించబడిన. సంప్రదించండి గరుడాద్రి టవర్స్, పాత కోర్ట్ ఎదురు, శివయ్య రైస్ మిల్ రోడ్,
పొన్నూరు. రాష్ట్రానికి సంబంధించి చివరి ప్రాంతం అవడం వల్ల వెనుకబాటుకు గురవుతుందా, లేదంటే ఇప్పుడు ఉత్తరాంధ్రకు సంబంధించిందా? మీరు చెప్పినట్టుగా ఈ కూటమి ప్రభుత్వం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తుంది? మీ నియోజకవర్గానికి ప్రత్యేకంగా మీ సీఎం గారు ఏమైనా నిధులు ఏమైనా కేటాయింపులు చేస్తున్నారా? ప్రత్యేకించి ఆర్ఎన్బిలో చాలా కేటాయించారండి, ఇరిగేషన్లో కేటాయించారు, పురపాలకంలో కేటాయించారు, పంచాయతీరాజ్లో కేటాయించారు. ప్రత్యేకమైన నిధులు వచ్చాయి. అనేక రకాలుగా మనం అభివృద్ధి చెందుతున్నాం. అదేవిధంగా కొత్త ఇండస్ట్రీస్ అవ్వనివ్వండి, ఇండస్ట్రీలుగా కూడా కొత్త ఇండస్ట్రీస్ వస్తున్నాయి. త్రాగునీరు విషయంలో మనం నిధులు మంజూరు చేసుకోవడం జరిగింది. తప్పకుండా గట్టి పునాది అయితే పడిపోయింది. ఆల్రెడీ మనం కొంత డెవలప్మెంట్ స్టేజ్లోకి వెళ్ళిపోయాం. రానున్న 2.5-3 yearsలో వాటిని కూడా పూర్తి చేసుకుంటాం. రవాణా సౌకర్యాలు కొంచెం ఇబ్బందిగా ఉన్నట్టుంది. రవాణా సౌకర్యం అంటే జనాభా పెరిగిపోయిందండి. స్త్రీ శక్తి వచ్చాక బస్సెస్ యూజ్ చేసే మహిళల సంఖ్య పెరిగింది. మా పథకం అండ్ వెహికల్స్ అయితే కొంచెం తక్కువ ఉన్నాయండి. ఏంటంటే ఎక్కడ ఇబ్బంది అంత వస్తుందంటే స్టూడెంట్స్ టైంలోని లేడీస్ రావడం, ఆ టైంలో కొంత స్టూడెంట్స్కి కొంత ఇబ్బంది జరుగుతున్న మాట వాస్తవమే. ఎందుకంటే సరిపడా బస్సెస్ లేకపోవడం వల్ల. అది రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ డిసిషన్ తీసుకుంది కొత్త బస్సెస్ ప్రొక్యూర్ చేయడానికి. ఆ సమస్య కూడా అది త్వరలోనే ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మీకు తెలియజేసుకుంటాం. ఈ రాబోయే 3 years వేటి మీద ఎక్కువ ఫోకస్ చేయబోతున్నారు? ఒకటి గొల్లాది బ్రిడ్జ్ అండి. మా బ్రదర్ మినిస్టర్గా ఉన్నప్పుడు లోచర్ల, శివడ వలస, రాముడు వలస 2 ఎత్తిపోతల పథకాలు అప్పుడు ఆ రోజుల్లో శాంక్షన్ ఇవ్వడం జరిగింది. టెండర్స్ కూడా పూర్తి టెండర్స్ ఓపెన్ చేస్తా ఉన్న పరిస్థితుల్లో తెలుగుదేశంలో ప్రయాణించడం ఎట్లా అనిపించింది మీ కుటుంబం? అప్పటి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు కళా వెంకటరావు. మీరు ఒకసారి లోకేష్ గారిని కలండి, వాళ్ళు ఏమంటారో ఆయన చెప్పింది మీరు వినండి. తర్వాత మీరు డిసిషన్ తీసుకున్నప్పుడు నేను ఫస్ట్ లోకేష్ గారిని కలడం జరిగింది. సార్ లైఫ్ లాంగ్ రాజకీయ ప్రయాణం అంటూ చేస్తే ఈయనతోనే చెయ్యాలి అని నేను ఆ రోజు చెప్పాను. ఇవన్నీ చాలా లిస్టెడ్గా ఉన్నాయి కదా, ఇవన్నీ సాధించగలుగుతారా? ఇంత ఉండేది లిస్టు నేను గెలిచినప్పుడు. ఇంత లిస్ట్ ఇంతకు తీసుకొచ్చాను. ఇంతకు తీసుకురాలేనా? ఉత్తరాంధ్రకు సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువ హెల్ప్ చేసిందా డెవలప్మెంట్కి? ఈ ప్రభుత్వం ఎక్కువ హెల్ప్ చేసింది? ఏం హెల్ప్ చేసిందంటే గత ప్రభుత్వం హెల్ప్ చేస్తే తుడిచిపెట్టుకుపోరు కదా. హెల్ప్ చేయలేదు కాబట్టి తుడిచిపెట్టుకుపోరు. 100% ఈ ప్రభుత్వంలోనే ఉత్తరాంధ్ర న్యాయం జరుగుతుంది. రేపు ఉత్తరాంధ్ర అనేది వెనుకబడిన జిల్లాలు. జగన్మోహన్ రెడ్డి గారి మావిగన్ స్టాండ్ కావచ్చు, మిగతా అంశాల మీద ఏమంటారు? ఒక రోడ్డు మీద ఒక గుమ్ము పడితే ఆ గుమ్మును పోడ్చలేని వ్యక్తి నేను మేవగన్ని చేస్తాను, ఇది చేస్తాను, అది చేస్తాను ఎవరు ఇవ్వాలి నమ్మి? ఇది ఏంటంటే ఆయన అమరావతి మీద విషం కక్కారు. అంటే ఉద్యోగాలకు సంబంధించి కూడా ఉత్తరాంధ్ర ఎక్కువ స్కోప్ ఉందా ఈసారి? నక్కపల్లి ప్లాంట్ వల్ల అవ్వనివ్వండి, ఎంఎస్ఎంఈ పార్క్స్ వల్ల అవ్వనివ్వండి, జెండాల సమస్య కూడా పరిష్కారం అయిపోయింది. అది కూడా మా జిల్లాలోనే ఉంది. భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల అవ్వనివ్వండి. 100% వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ మీద మీ ఒపీనియన్ ఏంటి? దాంట్లో ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నారు? బ్రతుకుదెరు రీత్యా వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీని ఒక కెరియర్గా ఎంచుకోమని నేను సలహా సూచన ఎవరు because there is heavy competition in that. Unless you do something. బొబ్బిలి వేణుకి సంబంధించి దాని ప్రాచుర్యాన్ని కావచ్చు, దాని కళను కొనసాగించడానికి మీరు ఎట్లాంటి కృషి చేస్తున్నారు? బొబ్బిలి వేణు అనేది పనసకర్ర, జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు కర్రతో తయారు చేస్తారు. సో దానికి సరిపడా ముడి సరుకు ఒకటి పెద్ద ప్రాబ్లం అండి. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారు చాలా శ్రద్ధ వహించి. సార్ జంజీ కోసం బొబ్బిలి వంశ చరిత్ర క్లుప్తంగా మీ మాటల్లో వినాలను. బొబ్బిలి చరిత్ర మాతృభూమి గురించి ప్రాణాలను సాక్రిఫైస్ చేసి తన మాతృభూమి గురించి ప్రాణాలు అర్పించినటువంటి చరిత్ర బొబ్బిలి చరిత్ర. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.